హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఈ యొక్క టెంప్లెట్లో కానీ యానిమేషన్ కానీ కలర్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే నేనైతే చాలా కష్టపడి ఈ యొక్క టెంప్లెట్ అయితే అవి ప్లేయర్లో హాఫ్ అన్ అవర్ దాకా కష్టపడి ఈ యొక్క టెంప్లెట్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ను పెట్టుకొని అలా మనకు ఒక లిరికల్ యానిమేషన్ ఎఫెక్ట్లు మనకు చేంజ్ అవుతూ అండ్ ఆ యొక్క హార్ట్ సింబల్కు ప్రపోజ్లో మై స్వీట్ ఏంజల్ అంటూ మై లవ్లీ ఏంజల్ అంటూ ఒక అద్భుతమైన టెక్స్ట్ను క్రియేట్ చేసుకొని చాలా అంటే చాలా అమేజింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలామంది కూడా చూసి చాలా పవర్ఫుల్ ఉంది అన్న వీడియో వెంటనే చేయండి అని కామెంట్ల మీద కామెంట్లు అయితే నన్ను చావగొట్టారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్లో ఇంకా చాలా మంది ఫాలో అవ్వని వాళ్ళు అయితే ఉన్నారు. సో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మన యొక్క ఛానల్లో ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ను పెట్టుకొని లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సొమ్మో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ కూడా విజిట్ చేయండి. ఆ ఛానల్ కూడా మనదేనమాట. సో ఆల్ మెంబర్స్ ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేరు వాయిస్ యాడ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ కున్న సాంగ్ మ్యూట్ చేయండి. టెంప్లెట్ మీద టచ్ చేసి స్పీకర్ అయితే మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. సో ఇప్పుడు ప్లే చేసుకుంటే మనకు ఎటువంటి సాంగ్స్ ఏ డిస్టర్బెన్స్ ఉండవు అనమాట. సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు ఫస్ట్ మీరు డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే తీసుకొని ఇక్కడ 20 సెకండ్స్ వరకు వచ్చేసి నేను వద్దనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అనుకోండి. అక్కడతో మనకు కట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క లిరిక్ ఏదైతే టెంప్లెట్ ఉందో టెంప్లెట్ ఉన్న సాంగ్ అయితే మ్యూట్ చేశాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఈమె ఫోటోని అనేది కొద్దిగా తీసుకొని సేమ్ ఇలా మనకు ఆ యొక్క ఫోటోకి కరెక్ట్ యానిమేషన్లో మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీదకి వచ్చేసి కొద్దిగా మీ యొక్క ఇమేజ్ని ఇలా మీరు క్రాప్ అనేది చేసుకోండి వన్స్. ఓకే, సో క్రాప్ చేసుకొని మీ యొక్క ఫోటోని కావాలంటే అడ్జస్ట్ అనేది చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా రొటేట్ అనేది ఫస్ట్ ఇలా చేంజ్ చేయండి. ఓకే, సో యానిమేషన్లో ఈ
విధంగా ఇచ్చేసి ఫస్ట్ మనకు ఏదైతే ఉందో బార్డర్కు మనకు కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ యానిమేషన్లో ఈ విధంగా పెట్టుకున్నాక సేమ్ మనకు కరెక్ట్ ఓకే అనిపించేశాక మనకు మళ్ళీ ఇట్లా రొటేట్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇంకా కొద్దిగా మనకు కరెక్ట్ ఆ యొక్క బార్డర్ ఉంది కదా, ఆ యొక్క బార్డర్ లెవెల్కు కరెక్ట్ యానిమేషన్ మీరు పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్ మనకు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ టిక్ మార్క్ ఇటువంటి సో బార్డర్కు కరెక్ట్గా ఉండాలి. ఓకే, సేమ్ ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి ఇది నార్మల్ అని ఇచ్చేసి సేమ్ అదే ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మీద టచ్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో మన యొక్క ఫోటో ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో అలా వస్తుంది. కొద్దిగా మనకు మళ్ళీ స్క్రోల్ అప్ చేయండి. ఓకే, స్క్రోల్ అప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇటువంటి సో చూడండి మన యొక్క 2 ఫోటోస్ కరెక్ట్ అందులో సెటప్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫోటో అండ్ ఆ యొక్క ఫ్రేమ్కు కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇప్పుడు మనకు సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. మై లవ్లీ ఏంజల్ అంటూ అంటే చాలా అమేజింగ్ ఉంది. సో ఈ యొక్క టెక్స్ట్ చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి సేమ్ ఆ యొక్క టెక్స్ట్ను కొద్దిగా లాంగ్ ఫ్రెస్ చేసి కరెక్ట్ యానిమేషన్ 2 ఫోటోస్ను పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క టెక్స్ట్ మన యొక్క ఫోటోస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో పాటు కలిపిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఈ యొక్క లిరికల్ వీడియో మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉంటుంది. సేమ్ ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ యొక్క బార్డర్ ఉంది కదా, ఆ యొక్క బార్డర్కు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్ యానిమేషన్లో మనకు కరెక్ట్గా పెట్టేసి అంత పర్ఫెక్ట్గా ఇచ్చేసాక కింది స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28లో అనేది మినిమం ఒక 45 అలా పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఆ యొక్క టెంప్లెట్కున్న ఏదైతే లిరికల్ వీడియో ఇచ్చాను కదా, ఆ యొక్క లిరికల్కున్న సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరైతే మ్యూట్ చేయకండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేస్తే మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. ఓకే, సో సాంగ్స్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ స్పీకర్ మీద టచ్ చేసి మళ్ళీ స్పీకర్ మీద టచ్ చేయండి. సో ఏదైతే ఆ టెంప్లెట్కున్న సాంగ్ మ్యూట్ అవుతుంది. ఓకే, సో నేనైతే మ్యూట్ చేశాను, మీరైతే చేయకండి. ఓకేనా, సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి ఒకసారి. చూడండి యానిమేషన్లో మనకు లిరికల్ యానిమేషన్ ఆ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క టెక్స్ట్ యానిమేషన్ మన యొక్క ఫోటోస్ కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఎలాగ నేను లిరికల్ వీడియో ఇచ్చాను కదా, ఆ యొక్క లిరికల్ వీడియోతో పాటు కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ అనమాట, ఇది ఆ వీ ప్లేయర్లో అనమాట. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా చెప్పాను కదా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్గా మనకు ఏదైతే మళ్ళీ ఆ బార్డర్కు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ కూడా మ్యూట్ చేసుకోండి ఫస్ట్లోనే. ఓకే, సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి స్పీకర్ మీద టచ్ చేసి డిసేబుల్ చేసుకోండి. ఓకే, సో కరెక్ట్ ఆ యొక్క బార్డర్కు, ఎందుకంటే ఈ యొక్క టెంప్లెట్కి ఆల్మోస్ట్ బార్డర్ ఉంది. సో బార్డర్కు కరెక్ట్గా సెట్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇటువంటి సో చూడండి అప్పటికి కూడా మనకు బార్డర్ కొద్దిగా మిస్టేక్ అవుతుంది. ఇంకా మీరు బాగా పెట్టుకొని, ఎందుకంటే మనకి ఇక్కడికే టైం ఓవర్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా కావాలంటే రొటేట్ అయినా మీరు చేంజ్ చేసుకొని క్లారిటీగా నీట్గా పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ ఇటువంటి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఇందులో మనకు సెటప్ అయిపోయాయి. ఒక్కసారి మళ్ళీ ఒక టెంప్లెట్కున్న సాంగ్ అయితే మ్యూట్ అనేది చేశాను కదా. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్, కిరాక్ అంటే కిరాక్గా ఉంది గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ ఉంటుంది. లైక్ చేయాలంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి 3 ఆప్షన్స్ వస్తాయి. దానిలో మనకు ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని ఏ అయితే హ్యాష్ట్యాగ్ ఉన్నాయో అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.